నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసురాలని చదువుకుంటున్నాం కదండి. ఈరోజు వచ్చేసి మనం 7వ పాసురం చదువుకోవాలి. పాసురం చదువుకునే ముందు మనం ప్రతిరోజు దానికంటే ముందుగా ఒక శ్లోకం చదువుకోవాలి. చూడండి. నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారద్యం స్వం శృతి శత శిరసిదామధ్యాపయంతి స్వోచిష్టాయం స్రజి నిగలితం యా బలాత్కృత్య భుజ్గే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తాత్పర్యం: నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడినవాడు అనే సిద్ధాంతమును మనకు తెలియపరచచ్చు. తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు. 7వ పాసురం చదువుకుందాం. చూడండి. కీసు కీసే నెజ్గుమానై చాతద్గలందు పేసిన పేచరవం కెట్టిలయో పేపెన్నే కాసుం పిరప్పుం కలగలపక్కై పేత్తు వాసనరుజ్గుల లాయిచ్చియర్ మత్తినాల్ ఒసైపడుత్త తైరా రవం కెట్టిలయ్యో నాయక పెనిలాయ్ నారాయణన్మూర్తి కేశవనై పాఢவும் நீ கெட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలోరేంబవాయ్. నోము విషయం తెలిసి నిద్రిస్తున్న నాయకిని మేల్కొల్పడం. ఓ చెలి, మాకు నాయకురాలవై నోము నోచు విషయం అంతా తెలిసి ఇంకా నిద్రిస్తున్నావా? ఎంత విడ్డూరం! తెల్లవారిందమ్మా. అదిగో భరద్వాజ జంట పక్షులు రాత్రంతా కలిసి ఉండి ఆహారం కొరకు విడిపోతూ కీచుకీచుమనే శబ్దం నీకు వినపడలేదా? ఓ చిన్నదానా, గోపికలు వేకువనే లేచి పెరుగు చిలుకుచుండగా వారి మెడలో వేసుకున్న మంగళసూత్రంలోని 2 తాలిబొట్లు కాసుల పేరులు రాచుకొని కలిగే శబ్దం, చేతిగాజుల గలగలలు నీ చెవికి వినపడనే లేదా? మజ్జిగ చిలికేటప్పటి చిరుబుర్రుమనే మనోహర శబ్దమైన వినుల విందుగా నీకు వినబడడం లేదా? మాకు నాయకురాలవి పరంధాముడు సర్వంతర్యామిగా వ్యాపించి ఉన్న శ్రీ కేశవస్వామిని స్తుతిస్తూ కీర్తిస్తుండగా నీవు వింటూ కూడా నిద్రలో ఉన్నావా? ఇకనైనా తొందరగా మేలుకొని తలుపు తెరువు. మనమంతా వ్రతం ఆచరించాలి కదా. ఇది అండి 7వ పాసురం సమాప్తం. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ పాసురాలని నేను అప్లోడ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ యొక్క పాసురాలను మీరు చదువుతారని, అలానే గోదాదేవి యొక్క అనుగ్రహం, రంగనాథ స్వామి యొక్క అనుగ్రహం పొందుతారని ఈ తిరుపాయి పాసురాలు చదివి ఈ వ్రత కథని 30 రోజుల పాటు సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారని, ఎవరైతే చదువుకుంటారో ఈ యొక్క పాసురాలని మంచిగా ఈ తిరుపావై పాసురాలని ధనుర్మాసంలో చాలామంది చదువుకుంటారండి. వాళ్ళ కోసమే నా దగ్గర ఉందని చెప్పి నేను ఇట్లా బుక్లో అప్లోడ్ చేస్తున్నాను, మీకు ఉపయోగపడుతుందని. లేదంటే నేను ఇంకా పండగల గురించి ఇంకా కొన్ని వీడియోస్ పెట్టేదానండి. కానీ చాలామంది కొంతమంది చదువుతారు, వాళ్ళు ఎత్తుక్కునే అవసరం లేకుండా ఉంటుందని చెప్పి నేను మీకోసం ప్రత్యేకంగా తిరుపావై పాసురాలు కూడా నా దగ్గర ఉందని చెప్పి నేను అప్లోడ్ చేస్తానండి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేస్తారని, నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మంచిగా కోరుకుంటూ, మీకు ఇంకా ఏదైనా దేవుడి కంటెంట్ కావాలన్నా కూడా నాకు పెట్టండి కామెంట్లో. నేను చూసి నోట్ చేసుకొని నాకు వీలున్న సమయంలో అప్లోడ్ చేస్తాను. లేట్ అయినా అప్లోడ్ చేస్తానండి. అప్లోడ్ అయితే చేయకుండా ఉన్నాను. కాబట్టి నా ఛానల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.